నా పేరు నీల వెంకటేష్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు. ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గూడూరు నాని అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీగా, ఒక ఎజెండాగా, ఒక స్టేట్ ఆఫీస్గా ఉండాలని చెప్పి. ఎందుకంటే జాతీయ ఆఫీస్ అనేది ఒకటి విద్యానగర్ హైదరాబాద్లో ఆర్ కృష్ణన్న గారి ఇంట్లో అక్కడ ఒక ఆఫీస్ అయితే, నేషనల్ ఆఫీస్ అయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు సెంటర్లో మన గూడూరు నాని నిర్వహించేటువంటి ఈ యొక్క ఆఫీస్ని నిజంగా కూడా గూడూరు నానికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాంటి సమర్థుడు న్యాయబద్ధంగా ఒక అంకిత భావంతో ఆర్ కృష్ణన్న గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో మూమెంట్ చేసుకుంటూ ఇవాళ కృష్ణన్న మెప్పు పొంది ఇవాళ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నిలబడి ఎవరు చేయలేనటువంటి సాహసం చేసి, ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఇవాళ చదువుకు దూరమై, అదేవిధంగా ప్రతి పనికి, ప్రతి సమస్యలకు కూడా ఎవరు చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరు మాకు ఆత్మ బంధువులు అని అంటే ఏకైక వ్యక్తి ఒక జ్యోతిబాపులే తర్వాత డాక్టర్ అంబేద్కర్ తర్వాత ఎవరైనా నాయకులు ఉన్నారంటే ఏకైక వ్యక్తి మన ఆర్ కృష్ణన్న గారు. ఇవాళ ఆర్ కృష్ణన్న గారు 50 సంవత్సరాలుగా తన జీవితాన్ని పణంగా పెట్టి ఒక క్రౌబర్తి ఆరిపోతూ వెళ్తున్న ఏ విధంగా ఇస్తుందో ఆర్ కృష్ణన్న జీవితం కూడా ఒక సుఖంపోకుండా, ఒక పెళ్లిలకు, పేరెంటాలకు ఒక సంతోషంగా గడపకుండా నిత్యం 24 గంటలు నా జాతి, నా బిడ్డల కోసం నేనేం చేయాలి, యువతకు ఏం చేయాలి, ఉద్యోగాల భర్తీ విషయంలో ఏం చేయాలి, విద్యార్థులకు ఏ విధంగా స్కాలర్షిప్లు పెట్టిస్తే, ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తే ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇవాళ 56% ఉన్నటువంటి బీసీలు చదువుకు దూరమైనటువంటి పరిస్థితి. కేంద్ర వైజ్గా వస్తే 9% కూడా ఉద్యోగాలలో లేరు బీసీలు. 14% రిజర్వేషన్లు ఉన్నా కానీ 14% నుంచి 42% పెంచాలని చెప్పి ఆర్ కృష్ణ నేతృత్వంలో కొట్లాడుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎలక్షన్లలో కూడా 42% మరి పెంచాలి. వార్డు మెంబర్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా జడ్పీటీసీలలో కూడా సముచిత న్యాయం కలగాలని చెప్పి ఆర్ కృష్ణ ఆశయాలను మరి గూడూరు నాని మరి ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసి మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి జిల్లాలలో మరి తన యొక్క టీంని మూమెంట్ బాగా చేసి ఎక్కడికి ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆర్ కృష్ణ గారి ఆఫీసు, హెడ్ ఆఫీస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గూడూరు నాని నిర్వహించే ఒక ఆఫీస్ ఉంది అని చెప్పి గుర్తించడానికి, ఎవరికి ఏ సమస్య వచ్చినా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు, ఇక్కడ గుంటూరు నడి ఒడ్డున ఆర్ కృష్ణ ఎప్పుడు కూడా ఇక్కడికి నెలకు 2-3 సార్లు వస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్క సమస్యలను మరి గూడూరు నాని అయితేనేమి, అదేవిధంగా అన్న చాలా సీనియర్ మరి బీసీ ఓబీసీ ఆదిశేషులు అన్న గారు కూడా మరి ఇక్కడ ఉండడం సీనియర్ నాయకుడు. తన తన వర్క్ కెపాసిటీ కూడా అందరికీ తన సేవలను అందిస్తూ మరి ముందుకు వెళ్తాం. అదేవిధంగా ఇక మిగతా నేషనల్ వైజ్కి వస్తే ఇప్పటికీ కూడా పార్లమెంట్లో బీసీ బిల్లు లేక, చట్టసభలో 50% రిజర్వేషన్లు లేక చాలా బీసీలు వెనుకబడిపోతున్నారు. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి ఇస్తామని అంటారు, ఇవాళ బీసీలకు తగిన న్యాయం ఇస్తున్నారు. కానీ మనకు ఎప్పుడు న్యాయం, బీసీలకు 70 కోట్ల ప్రజలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందంటే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు, అదేవిధంగా కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ కూడా లేకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. పిల్లలకు, కుక్కలకు, నక్కలకు, పులులకు అసొంటిది ఉన్నది. కానీ బీసీలు ఏం పాపం చేసిండ్రు? ఇప్పుడు 70 సంవత్సరాల పాలనలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ కూడా లేకపోవడం అనేది చాలా దారుణం. దాని విషయంలో దాదాపుగా 30-40 సార్లు ఇప్పుడు దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కేంద్రంపై ఆర్ కృష్ణ ఉద్యమం చేస్తూనే ఉన్నాడు, పోరాటం చేస్తూనే ఉన్నాడు. మన కేంద్రంలో పార్లమెంటు గడిలు పగలగొట్టేంత వరకు, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేంత వరకు వదిలిపెట్టా అని చెప్పి కంకణబద్ధుడై కృష్ణన్న పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు నేనున్నా అని చెప్పి పెద్ద దిక్కుగా నిలబడ్డ ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇవాళ బీసీలు గల్ల ఎగరేసి చెప్పుకోగలుగుతాం. ఇవాళ బీసీలకు ఒక పెద్ద దిక్కుగా ఆర్ కృష్ణ ఉద్యమాలతోనే అంకితమైండు. బీసీలకు ఎవరైనా న్యాయం చేయగలుగుతారంటే ఒక ఆర్ కృష్ణతోనే సాధ్యమవుతుందని చెప్పి నిస్వార్థమైనటువంటి జీవితాన్ని తను సాగిస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఎంపీ రాజ్యసభ సభ్యులుగా ఇచ్చి కృష్ణయ్య గారు పార్టీలకు అతీతంగా పోరాడండి,
బీసీలు 70 కోట్ల ప్రజల కోసం మీరు ఉన్నారు. మీ గలమెత్తండి, మీ సమస్యలను మీరు సాల్వ్ అయ్యేంత వరకు నేనున్నా మీ ఎంతకాల అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి మల్లెపూ మీద మచ్చలేనటువంటి వ్యక్తి ఆర్ కృష్ణన్న గారిని ఇలా రాజ్యసభకు పంపించిందంటే మామూలు విషయం కాదు. ఇలా కృష్ణన్న రాజ్యసభలో మాట్లాడుతుంటే ఒక్కొక్క పార్టీలు ఆహా ఏమిరా ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలకు అతీతంగా మాట్లాడిన ఒక్క ఎంపీ రాజ్యసభ సభ్యులు లేరు. ఇలా కృష్ణయ్య లాంటి ఉద్దండులు వచ్చారు. ఆయన గారు అతనికి మేమందరం అన్ని పార్టీలు కూడా సపోర్ట్ ఉన్నామని చెప్పి మొన్న 24 పార్టీలు కూడా ఆర్ కృష్ణన్న దగ్గరికి వచ్చి కృష్ణయ్య గారు మేమున్నాం మీ ఎంట మాట్లాడండి, తెగించి మాట్లాడండి అని సపోర్ట్ చేస్తారు. 2010లో సుష్మా స్వరాజ్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు న్యాయం జరగాలంటే జనగణనలో కులగణన చేస్తేనే వాళ్ళకి బీసీలకు ఫలాలు అందుతాయని చెప్పి సుష్మా స్వరాజ్ చెప్పింది. ఇలా బీజేపీ పార్టీ మన బీసీ ప్రధానమంత్రి గారు ఉన్నారు. బీసీ ప్రధానమంత్రి గారికి ఒక్కడే గుర్తు చేస్తున్నాం, అయ్యా మీరు ఉన్నప్పుడే మా బీసీలకు తగిన న్యాయం జరగాలంటే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, కులగణన చెయ్యాలని చెప్పి కూడా మరి ఆర్ కృష్ణన్న గారు కొన్ని డబల్గా రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా చెప్పడం జరిగింది. అదే విషయంగా ఇంకా కూడా నాని నాయకత్వంలో నేను నాని గారికి కూడా ఒకటే చెప్తున్నా, ప్రతి జిల్లా నుంచి గ్రామాల నుంచి మండలాల నుంచి వేలాది మందిగా లక్షలాది మందిగా పార్లమెంటు బద్దలు కొట్టాలంటే మన బీసీల దమ్ము ధైర్యం సరిపోతుంది. అప్పుడైతేనే నీతి నిజాయితీ ధర్మంగా ఉన్న ఆర్ కృష్ణన్న పోరాటానికి మనం అందరం కూడా వెన్నుముకగా ఉండి మన సమస్యలను సాల్వ్ చేసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయే ఎన్నికలలో కూడా బీసీ ఎస్ఎస్టీ మైనార్టీలంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా నిలబెట్టి మరొకసారి అవకాశం ఇచ్చి రేపు రాజ్యసభలో కూడా మన వాయిస్ని గలమిప్పేయడానికి ప్రతి ఒక్క ఎంపీని, ఎందుకంటే ఎంపీలకు పార్టీలకు అతీతంగా బీసీల సమస్యలు మాట్లాడకపోతే ఒక్కొక్క బీసీ ఎంపీలను చీపురు కట్టలు పట్టుకొని తరిమే పరిస్థితి తెచ్చుకోవద్దు ఎంపీలారా, అదేవిధంగా కేంద్ర మంత్రులారా అని చెప్పి కూడా గుర్తు చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆర్ కృష్ణన్న ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక హెడ్ ఆఫీస్గా మరి దీన్ని అందరూ కూడా సేవలను సద్వినియోగపరచుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా.